అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సునామీ రాబోతుందా? బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ ప్రకటన. డాడీ మోడీ చిన్న మోడీపై పోరాటం అంటూ ఓపెన్ ఛాలెంజ్. కల్వకుంట్ల కవిత తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేస్తుందా? ఇది కేవలం పార్టీ లాంచ్ కాదు, ఇది ఓ రాజకీయ యుద్ధానికి నాంది. తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పేరు, అదే తెలంగాణ బతుకమ్మ కల్వకుంట్ల కవితక్క. రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో. బీఆర్ఎస్ లో కీలక నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. కానీ ఇటీవల పార్టీతో దూరం పెరిగింది. ప్రజా సమస్యలపై స్ట్రీట్ గా పోరాటం, ప్రభుత్వంపై విమర్శలు, ఇప్పుడు పూర్తిగా కొత్త దారిలో అడుగులు. నేను 20 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో. అంతకుముందు తెలంగాణ జాగృతి సంస్థ ఇండిపెండెంట్గా ఒక 6 సంవత్సరాలు నడిపినప్పుడైనా రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడైనా నాకు అర్థమైంది ఒకటే, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినామా, సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. కవితక్క కొత్త పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి. ఇప్పటికే ఎన్నికల సంఘానికి అప్లికేషన్ పెట్టి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిందట. కానీ అప్లికేషన్లో లోపాలున్నాయని ఈసీ చెప్పింది. అయినా కవితక్క వెనక్కి తగ్గలేదు. बिल्कुल हमारा पार्टी नया पार्टी तुरंत बनने वाला है. जिस पार्टी को अनाउंस करने से पहले, लॉन्च करने से पहले मैं वाराणसी जाऊंगी. शिव जी के पास रहेंगे 3 दिन, गंगा नहाएंगे, उसके बाद पार्टी अनाउंस करेंगे. ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న కామెంట్ ఏంటంటే, డాడీ మోడీ చిన్న మోడీ పైనే నా పోరాటం. అంటే డాడీ అంటే ఎవరు, చిన్న మోడీ ఎవరిని సూచిస్తుంది? ఈ కామెంట్ తో పొలిటికల్ డిబేట్ స్టార్ట్ అయింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్. ఇది ఒక క్లియర్ మెసేజ్, నేనెవరితో రాజీ పడనంటుంది. అసలు కవితక్క పార్టీ అజెండా ఏంటి? సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ. ఇది ప్రేరణ పొందింది మహాత్మా గాంధీ గారి సర్వోదయ సిద్ధాంతం నుంచి. అందరికీ సమాన అవకాశాలు కావాలంటూ, సమగ్ర అభివృద్ధి కావాలంటూ. ఇది కేవలం రాజకీయ పార్టీ కాదు, ఒక ఐడియాలజీ బెస్ట్ మూమెంటు. ఇక కవితక్క ప్లాన్ క్లియర్ గా ఉంది. శ్రీరామనవమి తర్వాత పార్టీ లాంచ్, జాతీయ నేతలతో మీటింగ్స్, యువతకు అవకాశాలు, పార్టీ ఆఫీస్ కోసం స్థలం వెతుకుతున్నారు. గ్రాస్ రూట్ నుంచి బిల్డ్ చేయాలని ప్లాన్ అట. కానీ ఈ ప్రయాణం సులభం కాదు. కొత్త పార్టీకి ఫండింగు, క్యాడర్ బిల్డింగు, ఎలక్షన్ గుర్తింపు, ఈసీ సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లు, ఇవి అన్ని కవితక్క ఎదుర్కోవాల్సిందే. కవిత కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతుందా, లేక మరో ప్రయోగంగా మిగిలిపోతుందా? ఇది కాలం మాత్రమే చెప్తుంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూ న్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూ న్యూస్ లో.